కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్. ఆన్‌లైన్ సిస్టమ్ అయితే పూర్తిగా స్తంభించిపోయింది. 50% సరఫరా, పెరిగిన డిమాండ్. మీరు ఒక మిస్డ్ కాల్‌తో ఈ బుకింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అదే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫుల్ వీడియో వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే దేశంలో గ్యాస్ కష్టాలైతే పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. రోజు రోజుకి గ్యాస్ అయితే అసలు దొరకడమే తగ్గిపోతుందన్నమాట. అండ్ చాలా రేట్ కూడా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇండియన్ ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్ సిస్టమ్ సాంకేతిక కారణాలతో కుప్పకూలిపోయింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ స్థాయి కంటే 8-10 రెట్లు అధికంగా కాల్స్ రావడంతో సర్వర్‌లపై విపరీతమైన భారం పడి సిస్టమ్సే క్రాష్ అయ్యే పరిస్థితికైతే మన గ్యాస్ బుకింగ్ సిస్టమ్‌కి మారిపోయిందన్నమాట. అంటే అంత 8-10 రెట్ల కాల్స్ రావడం వల్లనే ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ అనేది పూర్తిగా సర్వర్‌లపై భారం పడి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అస్సలు కాల్స్ వెళ్ళట్లేదన్నమాట. దీనికి తోడు గృహ వినియోగ సిలిండర్లు సరఫరా ఏకంగా 50% మేర తగ్గిపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు తోపులాటలు గందరగోళం అయితే నెలకొంది. అంటే అంత ఫుల్ పబ్లిక్ ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల డైరెక్ట్‌గా ఏజెన్సీ షాప్‌కెళ్ళి ముందు నిల్చోవడం, ఆ క్యూ అనేది చాలా ఎక్కువ అయిపోతుందన్నమాట. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్ కోసం మనం ఇప్పుడు బుక్ చేస్తే కనీసం నిరీక్షణ సమయం ఎంత పెట్టిందంటే 21 డేస్ నుంచి 25 డేస్ వరకైతే పెంచింది. అంటే 1, 2 రోజుల్లో వచ్చే సిలిండర్ అనేది మనం బుక్ చేసిన ఈరోజు బుక్ చేస్తే 25 డేస్ తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందులో మీరు బుకింగ్ అయ్యే వరకు వెయిట్ చేయకపోతే ఒకవేళ 25 డేస్ వరకు మనకు బుక్ చేసిన సిలిండర్ రాకముందుకే ఒకవేళ ఇంకొక సిలిండర్ బుక్ చేయడానికి ట్రై చేశారనుకోండి, అప్పుడు ఈ బుక్ చేసిన సిలిండర్ రాదు. నెక్స్ట్ బుక్ చేసిన సిలిండర్ కూడా రాదు. అలాంటి వాళ్ళయి అక్కడికే ఆపే ఛాన్స్ ఉంది. అంటే అక్కడికే నిరోధించే వ్యవస్థ టెలికాం నెట్వర్క్ స్థాయిలో లేకపోవడంతో ప్రతి కాల్ ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్ అప్లికేషన్స్‌కు చేరుతుంది. ఇలా ఇదంతా జరగడం వల్ల ట్రాఫిక్ వల్ల మొత్తం నెట్వర్క్ అనేది స్తంభించిపోయింది. ఫలితంగా ఫోన్ కాల్స్ కలవక, సిలిండర్లు అందక జనం అయితే ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. అంటే చాలా క్యూలు బట్టి మరి ఏజెన్సీ దగ్గర గ్యాస్ సిలిండర్ అయితే తీసుకుంటున్నారు. ఇందులో అంతకుముందు దానికంటే 50% తగ్గిన సరఫరా. అంటే సప్లై చేసే సిస్టమ్ 50కి 50% తగ్గిందన్నమాట. ఆ 50% తగ్గడంకి ఈ డిమాండ్ మాత్రం చాలా పెరిగింది. ఎందుకంటే అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ రేట్ పెరుగుతుందని చెప్పి చాలామంది గ్యాస్ బుక్ అయితే చేసుకుంటున్నారన్నమాట. టెన్షన్ ఉంటుంది గదా! మళ్ళీ గ్యాస్ దొరకదనంటే మనం వంట చేసుకునేది, తినేది అంతా గ్యాస్‌తోనే గాబట్టి చాలా కష్టమవుతుందని జెప్పి ఫస్టే తీసుకుంటున్నారు చాలామంది. గ్యాస్ పంపిణీదారుల సమాచారం ప్రకారం ప్రస్తుతం మార్కెట్‌లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. సరఫరా సగానికి పడిపోగా డిమాండ్ మాత్రం 50% పెరిగింది. బుకింగ్ కావట్లేదని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకు వస్తున్న జనం అక్కడ సిబ్బందితో గొడవకైతే దిగుతున్నారు. ఎందుకంటే ఇంగ ఎక్కువ జనాలున్న కాడ ఎలా ఉంటుంది గొడవనే ఉంటుంది గదా! గతంలో 1, 2 రోజులు వచ్చే సిలిండర్ ఇప్పుడు వారం దాటినా రాకపోవడంతో సామాన్యులు సామాన్యులు గోడౌన్‌ల వద్దకెళ్ళి నేరుగా సిలిండర్‌లు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇదంతా పక్కన పెడితే ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ కలవట్లేదు కాబట్టి ఎందుకంటే ఎక్కువ కాల్స్ రావడం వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ సర్వరే పని చేయట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మిస్డ్ కాల్‌తో మీ బుకింగ్ అనేది సులభంగా చేసుకోవచ్చు. సర్వర్‌లపై భారం తగ్గించేందుకు వినియోగదారులైతే ఫోన్ కాల్స్ కంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కంపెనీ కోరుతుంది. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత లేదా రాత్రి వేళల్లో బుకింగ్ ప్రయత్నిస్తే సులభంగా అవుతుందని సూచించింది. ఎందుకంటే మనం ఎగ్జామ్స్ అప్పుడు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసినా నైట్ టైమ్ చేస్తే కొంచెం ఈజీగా అవుతుంది. సో, మార్నింగ్ టైమ్స్‌లో అందరూ ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కొంచెం నైట్ టైమ్‌లో చేస్తే కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఈజీగా బుకింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి మనకు కంపెనీ అయితే సూచిస్తుంది. సో, ఇండియన్ గ్యాస్‌కొచ్చేసి వాట్సాప్ ఆర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి అంటే ఆహ్, సిలిండర్ ఎవరి పేరు మీద అయితే ఉందో ఆళ్ళ యొక్క మొబైల్ నంబర్ దానికి రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ తోటి మీరైతే మిస్డ్ కాల్స్ ఇవ్వాలి. అది ఇండియన్ గ్యాస్‌కొచ్చేసి నంబర్ ఏంటి అంటే అసలు మీకు
నాకు కొంచెం కఫ్ అయింది. వాయిస్ సరిగ్గా రావట్లేదు. నేను మీకు నంబర్ గూడా షేర్ చేస్తాను. 75888824కి రీఫిల్ అని మెసేజ్ చేయండి వాట్సాప్‌లో. మిస్డ్ కాల్ నంబర్ వచ్చేసి 8454935555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇయ్యండి. ఇండియన్ గ్యాస్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి హెచ్‌పీ గ్యాస్ అయితే వాట్సాప్ నంబర్ వచ్చేసి 9222201122 నంబర్‌కు హాయ్ అని పెట్టండి. మిస్డ్ కాల్ అయితే 9493602222 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. యాప్ అయితే హెచ్‌పీ పే యాప్ లేదా అమెజాన్, పేటీఎం ద్వారా కూడా పేమెంట్ అనేది చేయొచ్చు. సో, మీరు ఆన్‌లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చన్నమాట. సో, ఈ అంటే సరఫరా తగ్గింది కాబట్టి, డిమాండ్ పెరిగింది కాబట్టి ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ పనిచేయట్లేదు. ఒకసారి నేను చెప్పిన నంబర్స్‌కైతే ఒకసారి ట్రై చేసి చూడండి. మిస్డ్ కాల్‌తో అయితే ఈజీగా అవుతుంది. అది కూడా నైట్ టైమ్‌లో ట్రై చేయండి. లేదంటే డైరెక్ట్‌గా ఇంకా ఏజెన్సీకెళ్ళి తెచ్చుకోవడమే. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నా. యూజ్‌ఫుల్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.